హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు మనము కాళ్ళు ఎలా ఉండాలి చూద్దాం. ముందుగా ఆయిల్ వేసేసి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ మిక్సీకి వేసుకొని గరం మసాలా రెడీ చేసుకోవాలి. మిరియాలు సపరేట్గా మిక్సీ పట్టుకొని మిరియాల పౌడర్ చేసుకోవాలి. ఇందులో ఈ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మిరియాల పౌడర్. సో చూడండి, అల్లం వెల్లిగడ్డ బాగా వేపుకోవాలి. ఇంకోటి చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ వేగిందండి. ఇందులో మనము కాళ్ళు వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ కాళ్ళు బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేగాక పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో కాళ్ళు వేసుకోవాలి. కాళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి మనము కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అందులో సాల్ట్, కొత్తిమీర వేసుకోవాలి. ఆ కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు అలాగైనా వేసుకోండి, లేకపోతే చిన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. సో ఈ కాళ్ళ కూర తినడం వల్ల మనకి బ్యాక్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు అలాంటివి ఉంటే పోతాయని అంటారు. ఈ లేడీస్కి చాలా మంచిది అని కూడా చెప్తారు. అందులో సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఆ స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత అందులో కసూరి మేతి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వలన టేస్ట్గా ఉంటుంది కర్రీ వచ్చేసి. సో ఒకసారి మళ్ళీ కలుపుకోండి. గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి కర్రీని. అందులో కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. చూడండి, దాంతో నేను 1.5 వేసుకున్నాను. ఆ స్పూన్తో కారం మీకు తగినంత వేసుకోండి. తర్వాత చింతపండు పులుసు మనకి రుచికి తగినంతగా వేసుకోవాలి. చూడండి, నేను చింతపండు పులుసు అందులో వేస్తున్నాను. చింతపండు పులుసుని మంచిగా పిసికి వాటర్ అందులో వేసుకోవాలి. సో తగినంత వాటర్ పోసుకున్న తర్వాత చూడండి, తగినంత వాటర్ పోసుకోవాలి. ఆ కర్రీకి తగినంత పోసుకున్న తర్వాత మనము విజిల్ పెట్టేద్దాము. మినిమం ఒక 10 విజిల్స్ అన్నా రావాలి. అప్పుడు ఆ కర్రీ మంచిగా ఉడుకుతుందన్నమాట. ఈ లాస్ట్లో నేను మిరియాల పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ వేయాలి. వేసిన తర్వాత తగినంత చింతపండు వాటర్ పోసుకొని మనమైతే కుక్కర్ది మూత అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేశాక 10 విజిల్స్ రావాలి. అప్పుడే కానీ అది ఉడకదండి. చూడండి, విజిల్ అయిపోయింది. 10 విజిల్స్. మూత ఓపెన్ చేసి చూసాను. సో కర్రీ అయిందండి. చూసారా? చూడండి ఫ్రెండ్స్, నూనె పైకి తేలింది అంటే కర్రీ అయినట్టని అర్థం. సో ఆ కాళ్ళ కూర ఇలా సింపుల్గా కుక్కర్లో ఇలా చేసుకోవచ్చండి. చాలా బాగా అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కాళ్ళ కూరను చపాతీలో కానీ బ్రెడ్లో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.